హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో కలాకండ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర పెట్టుకొని 1 లీటర్ పాలు అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పాలు అనేవి మంచిగా మీగడ కట్టి పాలు అనేవి సగం అయ్యే వరకు బాగా కుక్ చేస్తూ బాగా మరిగించుకోవాలండి. ఈ పాలు అనేవి ఇంకా తిప్పుతూనే ఉండాలండి, అడుగు పట్టకుండా తిప్పుతూనే ఉండాలండి. ఇంకా ఈ పాలు అనేవి చుట్టుపక్కల ఇలా అంటుకుంటుంది కదండి మీగడలాగా, అది కూడా ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో తీసుకొని ఇంకా ఈ పాలల్లో యాడ్ చేసుకోండి. ఈ పాలు అనేవి బాగా తిప్పుతూనే ఉండాలండి. ఇంకా ఈ పాలు అనేవి విరిగిపోవడానికి నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇంక పాలు అనేవి తిప్పకుండా జస్ట్ అలా వదిలేయాలండి. ఇంకా చూస్తారు కదండి, పాలు అనేవి లైట్గా విరగడం స్టార్ట్ అవుతుందండి. ఇంక పాలు అనేవి పూర్తిగా విరిగిపోయిన తర్వాత ఇంక గరిటెతో తిప్పుతూనే ఉండాలండి. చూసారు కదండి ఎలా విరిగిపోయినాయో. ఇంక అంచుల పక్కన ఉన్న మేగడంతా కూడా గరిటెతో తీసుకుంటూ ఇంకా పాలల్లో మిక్స్ చేసుకుంటూ ఇంక పాలు అనేవి పూర్తిగా తిప్పుతూనే ఉండాలండి. అప్పుడు ఈ పాలు అనేవి ఇంకా చిన్న చిన్న ముక్కల్లాగా బాగా కట్ అవుతూ ఉంటాయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా తిప్పుకోవాలండి. మీ టేస్ట్కు సరిపడా చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2-3 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నానండి. నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇంకా ఈ పాలల్లో ఈ పాలన్నీ పూర్తిగా ఇంకిపోయే వరకు బాగా తిప్పుతూనే ఉండాలండి. ఈ కలాకండ్ చేయడానికి ఓపిక అనేది ఇంకొంచెం అవసరం అవుతుందండి, అనుభవంతో చెప్తున్నాను. ఓపిక చేసుకుంటే ఇంకా ప్రిపేర్ అయిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. స్వీట్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఇంకా ఇలా బాగా తిప్పుతూనే ఉండాలండి. అప్పుడే చక్కగా కట్ అయిపోయి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ అయిపోయి కలాకండ్ అనేది చాలా బాగా టేస్ట్గా కుదురుతుందండి. చూసారు కదండి కలర్ ఎలా ఉందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్లో ప్రత్యూష సింపుల్ రెసిపీస్ అని టైప్ చేస్తే మీకు కావాల్సిన వీడియోస్ వస్తాయండి. మీకు నచ్చిన వీడియోస్కి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గాలి చొరబడని ఒక బాక్స్లో ఈ కలాకండ్ మొత్తం ఇంకా యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5-6 గంటల వరకు అలా వదిలేయాలండి. అప్పుడు ఈ కలాకండ్ అనేది పూర్తిగా సెట్ అవుతుంది. ఇంకా ఆరిపోయి గట్టిపడుతుందండి. మంచి కలర్లో కూడా వస్తుందండి ఆరిపోయిన తర్వాత. ఇంకా 5-6 గంటల తర్వాత తీసి చూపిస్తానండి. ఇలా ఉంటుంది. ఇంకా కట్ చేసుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినటమేనండి. నాకైతే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదండి ఎంత బాగుందో విరిచి చూపిస్తున్నాను. అంతే సింపుల్. బాయ్.